ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనం దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. మొదటిదిగా అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మొదటి యోహాను 5:20 చదువుతానండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నవారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ మరి యోహాను మొదటి పత్రిక ముగిస్తూ ఒక సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు. ఏంటంటే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన యందు మనం ఉంటున్నాము. ఎట్లాగా ఆయన యందు మనం ఉంటున్నాము? ఆయన విశ్వసించుట ద్వారా, ఆయన ద్వారా మనం పాపక్షమాపణ పొందుట ద్వారా, ఆయన ప్రేమను మనం రుచి చూచుట ద్వారా ఆయనందు మనం ఉంటున్నాము. నిన్న కూడా మనం చూసినాము, మనం దేవుని యందు ఉంటున్నాము, దేవుడు మనలో ఉంటున్నాడు అనేటు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు సత్యవంతుడైంటున్నాడు. ఎట్లాగా మరి సత్యవంతుడైంటున్నాడు అనేటువంటిది మనం చూసినట్లయితే, ఆయన నిజమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు. అందుకొరకే మనము దేవుని వాక్యం నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం ఏం చెప్తున్నాయి ఇక్కడ చూడండి. రైట్. ఆదియందు మొదటి వచనం, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని ధనుడును, వాక్యము దేవుడై ఉండెను. బాగా గమనించాలి, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కృపా సత్య సంపూర్ణుడైన మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి ఆ యొక్క వాక్యము, దేవుడైన వాక్యము మన మధ్యలోనికి ఎట్లాగ వచ్చింది? కృపా సత్య సంపూర్ణుడుగా. సో ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరుస్తున్నది. అట్లాగే మనం 14వ అధ్యాయంలో గమనించినట్లయితే, అది యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. నేనే మార్గము, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎదుకు రాడు అనేటువంటి భాగాన్ని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు యోహాను పత్రిక, యోహాను సువార్తలు మనం రాస్తున్నాం. యోహాను సువార్తలు మనం రాస్తుంటున్నాం. కాబట్టి యోహాను సువార్తలు మనకు తెలుపబడే కార్యం ఏంటంటే, ఆయన ఎట్లా ఉంటున్నాడు? మనకు మార్గమును సత్యమును జీవమైంటున్నాడు. మార్గము సత్యము జీవమైన దేవుడు. సత్యం ఏంటి? అసత్యము అనేటువంటిది మనము ఆల్రెడీ మనం చూసుంటున్నాం. కాబట్టి ఆయనే సత్యం. ఆయన యందు ఏ విధమైన కపటమో అబద్ధమో అసత్యమో లేదు. అందుకొరకే ఆయన ఏమంటున్నాడంటే, నేను సత్యమునై ఉంటున్నాను అంటాడు. కాబట్టి నా ద్వారా తప్ప, అంటే నా యందు విశ్వాసించడం ద్వారా తప్ప, లేక నేను సత్యవంతుని అని విశ్వసించడం ద్వారా తప్ప, లేక నేను విమోచించేవాడిని విశ్వసించడం ద్వారా తప్ప దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు ఎవరు రాలేడు అంటాడు. అట్లాగా యేసుక్రీస్తు ప్రభు సత్యవంతుడైన వాడుగా ఉంటున్నాడు, సత్యవంతుడైన వాడిని. అట్లాగే 18వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయంలో మరి 37వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మరి పిలాతు అధికార మందిరంలో విచారిస్తుంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువును బంధించి పట్టి తీసుకుని వచ్చి మరి ఈ యొక్క మరి యూదులైన వారు ఎక్కడ అప్పగించారు? పిలాతు దగ్గరికి అప్పగించారు. అప్పుడు పిలాతు మరి అక్కడ విచారణ చేస్తున్నాడు. పిలాతు యూదుడు కాదు, అన్యుడు. కాబట్టి నేను మరి యూదుని కాను, అయినప్పటికీ కూడా నేను నిన్ను అడుగుతుంటున్నాను, నీవు రాజువా అనేటువంటి కార్యాన్ని యేసు ప్రభువు నేరుగా అడుగుతుంటున్నాడు. నీవు రాజువా అని అడిగినప్పుడు, అవును నేను రాజుని అని చెప్తూ, ఏ విధమా నా రాజ్యం ఈ లోక సంబంధం కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా నా సేవకులు పోరాడుదురు, అయితే నా రాజ్యము ఇక సంబంధమైనది కాదు. కాబట్టి ఒక క్లారిటీగా చెప్పేసాను. అయితే ఏమిటా రాజ్యము అన్నట్లయితే, అందుకు నీవు రాజువా అని అడిగినప్పుడు ఏమంటాడు? యేసు నీవు అన్నట్టే నేను రాజునే అంటాడు.
నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చేదాని కొరకై నేను పుట్టినటువంటి రాజును. అది ప్రాముఖ్యమైనట్టుగా కార్యం మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి పిలాతు ఏమంటాడు అంటే సత్యం అంటే ఏంటి అంటాడు. సత్యం అంటే ఏంటి? నేనే సత్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే సత్యము. కాబట్టి ఈ సత్యాన్ని ఎరుగక పిలాతు కూడా సత్యం అంటే ఏంటి అంటున్నాడు. సత్యం అంటే నేనే అనేటువంటి కార్యం ఆయన బయలుపరిచిన వాడుగా చూస్తున్నాడు యేసు ప్రభు. అట్లాగే మనం చూసినట్లయితే కీర్తనకర్త కూడా కీర్తనలు ఏం రాస్తున్నాడు అంటే కీర్తనలో 57వ అధ్యాయం 57వ కీర్తన 9-10 వచనాల్లో గమనించినట్లయితే ఏమంటాడంటే రైట్ 57:9 నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘమండలం వరకు వ్యాపించున్నది. ఆకాశం కంటే ఎత్తైనది కదా కృప. అట్లాగే సత్యము మేఘమండముల వరకు వ్యాపించుంటున్నది. కాబట్టి అంత గొప్పది అని అర్థం. మేఘమండలం వరకు వ్యాపించడం అంటే అంత గొప్పది. అందుకే ఏమంటాడు ఇక్కడ, ప్రభువా జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లించదను. ఎందుకంటే నీవు ఆకాశం కంటే అత్యున్నతుడు. కాబట్టి నీ సత్యము ఆకాశం కంటే ఉన్నతమైనదిగా ఉంటుంది. కాబట్టి మరి ఆయన సత్యవంతుడు. ఆయన సత్యవంతుడైన దేవునిలో మనం నివసిస్తున్నాం. ఇటువంటి సత్యవంతుడైన దేవునిలో మనం నివసిస్తున్నాం. అదే 146వ కీర్తనలో కూడా ఏమంటాడు, 146వ కీర్తన ఏమంటాడు, 6వ వచనంలో 146:6లో ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన మాట తప్పని వాడు, ఎన్నడను మాట తప్పుడు. సత్యవంతుడైన మాట తప్పుడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పుడుకు నరమాత్రుడు కాదు. నరమాత్రుడు కాదు. మనమైతే ఎన్నిసార్లు మాట చెప్తాము, ఎన్నిసార్లు అష్యూరిస్తాం, ప్రామిస్ చేస్తాం, తప్పిపోతాం. ఎవరికైనా మన ఫ్రెండ్స్కి కానీ మన సహచరులకు కానీ. అయితే మన యొక్క మాటలు, మన యొక్క వాగ్దానాలు, మన యొక్క కార్యాలు నిలవు. దేవుడు సత్యవంతుడు కాబట్టి అవి నిరంతరము నిలిచేటువంటి ఒక్కగా ఉంటున్నది. అందుకొరకే మనం చూస్తున్నాము ఆయన సత్యవంతుడు. ఆ సత్యవంతుడిలో మనం ఉంటున్నాము. కాబట్టి ఈ సత్యవంతుడు నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి ఆయనలోనూ ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, మనకు నిత్య జీవం ఇచ్చేవాడు ఉంటున్నాడు. ఆయన మనకు నిత్య జీవం ఇచ్చేవాడు ఉంటున్నాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యేసు ప్రభు ఏమంటాడంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకొరకై తండ్రి ఆయన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పే ఒక రహస్యం ఏంటంటే, ఆత్మీయ సత్యం ఏంటంటే, క్షయమైన ఆహారం కొరకై కష్టపడకుడి అంటాడు. అంటే ఈ లోకములో ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకునే ఒకే ఒక చింతతో, అటే ఒక గురితో మనము కష్టపడి అవస్థపడాల్సిన అవసరం లేదంటాడు. ఎందుకంటే అది క్షయమైనది. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు తీసుకుని పోలేవు దాన్ని. అయితే అక్షయమైన ఆహారం ఉంటుంది. లేక ఆ అక్షయమైన ఆహారం ఏంటంటే అది నిత్య జీవము. అది ఎవరిస్తారంట, మన మనిషి కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి మనం సంపాదించుకోలేదండి ఆ యొక్క నిత్య జీవము. మనం సంపాదించుకోలేము. ఆ మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు ఉచితముగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని. కాబట్టి హీస్ ఎటర్నల్ లైఫ్ అంటే ఆయనే నిత్య జీవము. ఎందుకంటే ఆయన నిత్య జీవాన్ని మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అదే 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో యోహాను సువార్త 10వ అధ్యాయము మరి 28వ వచనం 27-28 చదువుతానండి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి నా గొర్రెలు అంటే నా ప్రజలు, నేను పిలిచినట్టు ప్రజలు, నేను ఏర్పరచుకున్న ప్రజలు, నన్ను నమ్ముకున్న ప్రజలు, నన్ను విశ్వసించిన ప్రజలు అందరం కూడా ఆయన యొక్క మందలోని గొర్రెలమే. మన కాపురైన యేసుక్రీస్తు ప్రభు చేతిలో నుంచి మనం ఎవ్వరు కూడా దొంగిలించలేరు. అందుకొరకే ఆయన ఏమంటాడంటే ఆ యొక్క గొర్రెలకి ఏమిస్తాడంట, నిత్య జీవం ఇచ్చేదాని కొరకే వచ్చుంటున్నాడు. నిత్య జీవం కదా. కాబట్టి ఈ యొక్క నిత్య జీవం ఇచ్చేదాని కొరకు ఆయన వచ్చుంటున్నాడు. కాబట్టి ఆయన విశ్వాసించినట్లయితే మనకు నిత్య జీవం. కాబట్టి ఆయన మనకు నిత్య జీవమై ఉంటున్నాడు.
అట్లాగే రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే 2వ అధ్యాయంలో ఈ నిత్య జీవాన్ని గురించి ఏం చెప్తున్నా చూడండి. 7వ వచనంలో సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. ఏంటంటే సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనత అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. కాబట్టి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారి ఆయనకు నామానికి మహిమ ఘనత కలిగేదాని కొరకే మనం జీవిస్తే మనకేమిస్తాడైనా నిత్య జీవాన్ని ఇచ్చేవాడు అనుకుంటున్నాడు. కాబట్టి నిత్య జీవము ఇచ్చేటువంటి దేవుడు ఆయనే మనకు నిత్య జీవం ఉంటున్నాడు. సత్యవంతుడైన వాడుకుంటున్నాడు, నిత్య జీవమైన వాడుగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన వెదకువారికి కదా, అక్షయతను వెదకువారికి. ఇంతవరకు మనం చూసాం కదా, క్షయమైన ఆహారం, అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారము మనం భుజించేటువంటి దినం భుజించే ఆహారం. అక్షయమైన ఆహారం ఆయన వాక్యమే. ఆయన వాక్యం అనేటువంటిది అక్షయమైన ఆహారం. ఆ వాక్యం భుజించడం ద్వారా మనం బలం పొంది నూతన విధంగా మరి చూసినట్లయితే నూతన బలముతో ఆత్మీయ శక్తితో ముందుకు సాగుతాం. అటువంటి దాన్ని అక్షయతను వెతుకువారికి నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం మనం చూస్తున్నాం. అట్లాగే మనం గమనించినట్లయితే రోమీలకు 6వ అధ్యాయం 21-22 వచనాలు, 6:21-22 వచనాలు ఇక్కడేం చెప్తున్నాడు చూడండి. అప్పటి క్రియల వల్ల మీకేం ప్రతిఫలం కలుగును, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతం మరణమే. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. కాబట్టి పరిశుద్ధత కలుగుట. మునుపు ఎట్లాగున్నారు? మునుపు మరి పరిశుద్ధత లేని వారు ఉన్నారు. మునుపు మరి దేవుని దూరస్తులుగా ఉన్నారు. అయితే మనం పాపం నుండి విమోచించబడినాము దేవుని ద్వారా. యేసుక్రీస్తు కృప ద్వారా విమోచించబడి ఎందుకొరకు పరిశుద్ధులుగా జీవించడం ద్వారా నిత్య జీవనం సంప్రాప్తి అవుటకై. కాబట్టి నిత్య జీవము మనము ఆయన మనకు నిత్య జీవమైటున్నాడు అనే కార్యం. ఇప్పుడు మరి ఈ నిత్య జీవాన్ని మనం పొందాలంటే మరి కొన్ని కండిషన్లు ఉంటున్నాయి, కొన్ని క్రమాలు ఉంటున్నాయి. కండిషన్ చెప్పేదానికంటే కొన్ని క్రమం. ఆ క్రమం ద్వారా మనం నడుచుకుంటే నిత్య జీవం మనకు అనుగ్రహించబడేదిగా ఉంటున్నది. యేసుక్రీస్తులో యేసుప్రభువే మాటలు చెప్తుంటున్నాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చూస్తుంటాం. 28 నుంచి 30 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ గమనించేది ఏంటి? పేతురు, ఇదిగో మేము మా కలిగినన్ని విడిచితివి కదా అనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తము తన ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైను పిల్లలనైను విడిచిపెట్టేవాడు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవం పొందును. కాబట్టి ఎవరెవరైతే మరి చూసినట్లయితే త్యజించుట, తన యొక్క సొంత కార్యములు త్యజించుట, సొంత వారిని త్యజించుట, సొంత అవసరతలను త్యజించి దేవుని కొరకే నేను జీవిస్తున్నాను వారికి ఆయన ఏమిస్తున్నాడట? ఆయన రాజ్యం ఆయనకు మనకు చూసినట్లయితే అటువంటి వారు ధనులు అంటాడు. అంత మాత్రం కాకుండా వారికి ఏమంట? ఈ లోకములో చాలా రెట్లను పరలోకముందు నిత్య జీవం అనేటువంటిది ఇస్తున్నాడు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే మన కార్యములు కొన్ని త్యజించాలి, త్యాగం చేయాలి ఆయన కొరకే. మన పనులు కానీ, మన కార్యములు కానీ, మన యొక్క సంపద కానీ కొంచెం త్యాగం చేసినట్లయితే ఆయన ఆ దాన్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. అట్లాగా మనము ఆ యొక్క నిత్య జీవులో ప్రవేశించేవాళ్ళనుకుంటున్నాం. అది ఒక వే. రెండవదిగా మనం చూస్తుంటాం ఎట్లాగా, అది యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి ఇక్కడ చూడండి, 3వ అధ్యాయము 14-15 వచనాలు. 3వ అధ్యాయం 14-15 వచనాలు గమనిస్తున్నట్లయితే రైట్. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఏంటి ఇక్కడ పాత నిబంధనలో ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాడు. అది మరి చూసినట్టయితే సంఖ్యాకాండంలో ఉంది. ఏంటి ఇన్సిడెంట్ అంటే, ప్రజలైన వారు మోషే మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద తిరుగుబాటు చేసి సనుగుతారు. మాకు నీళ్లు లేవే, మాకు ఆహారం లేదు అనేటువంటి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విషసర్పాలను వారి మధ్యలోకి పంపించి వాళ్ళకి తెగులు పుట్టిస్తాడు. తెగులు పుట్టించినప్పుడు అనేకులు ఆ పాము కాటు చచ్చిపోతాడు. అప్పుడు మోషే పోయి, ప్రభా ఇట్లయితే ఎట్లా, నీ ప్రజలు కదా ఇట్లా చేస్తే ఎట్లా అని మొరపెట్టుకున్నప్పుడు, సరే ఆల్ రైట్, దానికి ఒక విమోచన చెప్తుంటున్నాను మార్గం. ఏంటంటే మీరు పోయి ఒక ఇత్తడి సర్పం తయారు చేసి కొంచెం ఎత్తులో పెట్టు. ఎవరెవరికైతే సర్పం కలుస్తుందో దాని వైపు చూసినట్లయితే, ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తే వారు బతుకుతారు, చనిపోరు. అదేవిధంగా యేసు ప్రభు కూడా మన కొరకై ఆయన
కొట్టబడి అవమానపరచబడి మరి చూసినట్లయితే ఎంతో మరి తొందర చేయబడి సిలువలో పైకెత్తినప్పుడు ఆ సిలువ వైపు చూసిన వాడు రక్షణ పొందేవాడు. కాబట్టి రక్షణ అనేటువంటిది మనకు సిలువలో సంప్రాప్తి ఏంటున్నది. ఎందుకంటే ఆయనకు మరి పాప పరిహార్థమైన బలియాగంగా ఒక సిలువలో ఆయన మరణించాడు. కాబట్టి ఆ సిలువ వైపు చూచువారు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, అలాగే ప్రతివాడును మరి ఎట్లాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుని ఎత్తబడింది. కాబట్టి మనిషి కుమారుని చూసిన వాడు నిత్య జీవం పొందినట్లు. కాబట్టి ఆయన చూచుట ద్వారా నిత్య జీవం అంటే ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా. చూచుట అంటే అర్థం. అట్లాగే 3వ అధ్యాయంలో కూడా అదే 3వ అధ్యాయం 36వ వచనం 3వ అధ్యాయం 36 ఏమంటున్నాడు, కుమారుని విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలుచు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సోదరి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కుమారుని ఎందుకు మనం విశ్వసించినట్లయితే మనకి ఏం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. లేదు నేను విశ్వసించను, నాకు అవసరం లేదు అంటే మరి అవిధేయులమైతే వారికి ఏమంట దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వాడు మరి నిత్య నరకానికి పాత్రుడవుతాడు. కాబట్టి మనము తీర్మానం చేసుకోవాలి, ఆయనలో మనము నిలిచి ఉండి మరి ఆయనక మరి ఆ యొక్క నిత్య జీవం కొరకైన ఏర్పాట్లో మనం ముందుకు సాగవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. అట్లాగే 12వ అధ్యాయంలో యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఏం చూస్తున్నాం ఇక్కడ చూడండి, యేసు వారితో ఇట్లనను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటరిగా ఉండును, చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించున్నది. ఒక సత్యం కదా. గింజ అట్లాగుంటే అట్లనే ఉంటుంది. అయితే మూటలు 8 రోజులు మూటల్లో కట్టిపెట్టినా గింజ అట్లే ఉంటుంది. అయితే అది భూమిలో పడి మరి మొలకెత్తినప్పుడు దాంట్లో వచ్చి అనేక విత్తనాలు వస్తాయి. అట్లాగే తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకై దాన్ని కాపాడుకును. కాబట్టి మన ప్రాణము మరి అంత ప్రాముఖ్యమైనది కాదు. ఆ నిత్యజీవం కొరకై మనం ఎదురు చూసినప్పుడు అర్థాన్ని ఇచ్చేది కాదు ఆ నిత్యజీవం కొరకై. ఇంకొకసారి ఏమంటున్నాడు యేసు ప్రభు, ఒకడు నన్ను వెంబడింపకొనేలా తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అప్పుడు వాడు నిత్యజీవనకు దేవుని రాజ్యమునకు వారసుడవుతాడు. కాబట్టి అది ఎట్లా కొడుతుందంటే మరి సెల్ఫ్ సాక్రిఫైస్, మనం త్యజించుకున్నట అనేటువంటిది. అది మాత్రం కాకుండా దేవుని యొక్క జ్ఞానం ద్వారా కూడా మనం నిత్య జీవం పొందేవాళ్ళు ఉంటున్నాం. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం అండి. 17:3 ఏముంటుంది ఇక్కడ చూడండి, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. అది వెరీ సింపుల్. కాబట్టి అద్వితీయ సత్యదేవుడు అంటే ఇంకా దేర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ దిస్. షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ గాడ్. ఎటువంటి గాడ్? సత్యమైనటువంటి దేవుడు. ఆయన మనకేమిస్తాడు? నిత్యమైన జీవాన్ని ఇస్తాడు. సత్యుడైన దేవుడు, నిత్యమైన ఆయనను ఎరగాల. ఆయనను ఎరిగితే ఆ యొక్క జ్ఞానం కలిగి ఉంటే నీకు నిత్య జీవం ఉంటుంది. కాబట్టి నిత్య జీవానికి మనం ఏమి చేయాలనే కార్యాన్ని కూడా చెప్తాం. అట్లాగే మరి నిత్య జీవం మనకి ఎట్లా సంప్రాప్తి అవుతుంది? మనం కష్టపడే దానివల్ల సంప్రాప్తి కాదు కదా. కాబట్టి ఈ నిత్య జీవం అనేటువంటిది మన కష్టం ద్వారా మనం సంపాదించుకునేది కాదు. అందుకొరకు ఏమంటాడు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపంలో వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కృపావరం, కృపా, ఇట్స్ ఎ గ్రేస్. సో ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గ్రేస్. ఆయన కుమారునిందు మనకు నిత్య జీవం. కాబట్టి ప్రేమ వాళ్ళారా, ఆ నిత్య జీవం కొరకై, నిత్య జీవం పొందుటకై మనము ఆశపడవలసిన వారు అనుకుంటున్నాము. నిత్య జీవం పొందిన మనము ప్రయాసపడవలసిన వారు అనుకుంటున్నాము. నిత్య జీవం పొందిన మనము ఆయన కొరకు జీవించవలసిన వారు అనుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి నిశ్చయిత కలిగి మనం ఈ లోకంలో జీవించవలసిన వారు అనుకుంటున్నాం. ఆయనే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ చెప్పేటువంటి యోహాను చెప్పేటువంటి కార్యం మనం చదివాం కదా. మొట్టమొదటిగా మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం, నిజమైన దేవుడు ఆయన. కాబట్టి కొంతమంది చెప్తారు యేసు ప్రభు దేవుడిని ఎక్కడ రాయలేదు ఈ బైబిల్ని. ఇది ఎక్కడ రాసినాడు? ఇది ఎక్కడ రాసినాడు కదా, ఇక్కడ రాసినాడు కదా. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం ఎట్టున్నాడని అనేక చోట్ల ఉంది. యెషయా రాస్తాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి. కాబట్టి మరి ఆయన
దేవుడు అంటున్నాడు. కాబట్టి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభు దేవుడు కాదు, కొంతమంది వస్తారు ఇల్లు దర్శించుకుంటా, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడే అని చెప్తారు. యెహోవా మాత్రమే దేవుడు అనేటువంటి అట్లా కాదండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడే దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునందు మనం విశ్వసిస్తున్నాము. దేవుని వాక్యం చెప్పేది కూడా అది. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగిన వారమే ఆయనలో మనం ఆత్మీయంగా బలం పొందాలని ప్రభు మన కొరకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.